కంట్రోల్ బియ్యం తీసుకొచ్చిండు. నేనైతే నూకలు చేస్తున్నా. చూడండి నూకలు అయితే బాగా వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఈరోజే ఫస్ట్ టైం నేను చేసిన బియ్యము. ఎప్పుడు మా అమ్మ చేసి ఇచ్చిపోతుంది నాకు, కానీ ఈరోజే ఫస్ట్ టైం నేను నూకలు చేయడం. నాకు చూడండి నేనైతే బియ్యం చేస్తున్నా. నూకలు బాగా వచ్చినాయి. నూకలు బాగున్నాయి. నూకలు బాగున్నాయి. నూకలు అయితే బాగా వస్తున్నాయి. కంట్రోల్ బియ్యం కాదండి. బాగా కంట్రోల్ అంటే అందతాయి మరిగలు వస్తాయి అన్నారు. చూడు తీరు ఉష్క వైపు ఇంక ఉష్క వైపు కానీ ఉష్కుంటే అంటున్నా. నేనైతే ఎత్తుని ఇవ్వాలని విపరీతంగా అయితే నూకలు అయితే బాగుంది. అవి నూకలా దోశలు పోసుకోవాలి. పండుగ పండుగ మధ్యన మంది పండుగ బాగుంది. ఫ్రెండ్స్ చూడండి నూకలు అయితే మరీ విపరీతంగా వస్తున్నాయి. కూడా బాగానే ఉన్నాయి. మెరుగలు ఉన్నాయి. ఇంకా నాకు మా అమ్మ వచ్చినప్పుడు ఏడ్చినప్పుడు ఏం అర్థం కాలేదు. మా అమ్మ ఇప్పుడు రావట్లేదు. ఈరోజు ఈ మధ్యలో బియ్యం చేసిపోతలేదు. ప్రాక్టీస్ చేస్తుండే ఈరోజు ఫస్ట్ టైం వచ్చింది. 20 కిలోలు అంటే 10 కిలోలు తీసుకోవచ్చు. 10 కిలోలు వెళ్తే నూకే సగం పోతుంది. 10 కిలోలు పండుగ ఎన్ని మొత్తం 12 పండుగ కదా 2 కిలోలు వేయగా 10 కిలోలు ఉంటాయి. 2 కిలోలు నూకలు వేయడా కానీ 2 కిలోలు నూకలు వేయడా కానీ 10 కిలోలు. ఒకటి 2 ఏం చెప్తున్నామే కంట్రోల్ బియ్యం అంటే అన్నీ అవన్నీ వస్తాయి కదా. ఉష్కే మెరుగలు పురుగు ఉంటుంది, గుండు సూదులు వస్తాయి, అన్నీ వస్తాయి కదా. చేసుకోరు ఎవరు ఉన్నారు ఇప్పుడు మనకు. నేను చేయమని చెప్తున్నానా? ఇది పట్టు. సరే బాగా చేయాలి. నేనైతే ఈరోజు జల్లడ తింటున్నా. నాకు ప్రాక్టీస్ లేదు, ఎలా చేస్తున్నానో ఎక్కడే కుర్రీ అదే చెప్తారు. మరి చేసుకొని వేరే లుక్కోవాలి చేసి అదే ఉంటుంది.
చూడండి నన్నైతే ఎవరు ఎక్కువ కుర్రి ఫస్ట్ టైం చెప్తున్నా. చేస్తుగానే వాళ్ళు మేము సన్న బియ్యం తింటామండి, ఏమంటే దొడ్డు బియ్యం తిన సన్న బియ్యం తినము. మేమంతా అంటారు ఏదైనా ఫంక్షన్స్ అయితే తింటాం అంతే, కానీ డైలీ అయితే దొడ్డు బియ్యం తింటాము. సన్న బియ్యము తినమంటారు కడుపులో తిన్నట్టు అనిపించేది, అది ఎండినట్టు అనిపించేది. ఏదైనా ఫంక్షన్స్ అయితే సన్న బియ్యం చేసుకుంటాం. మరి చిన్న ఫ్యామిలీ నలుగురం ఉంటాము, చిన్న ఫ్యామిలీ. అట్లాంటి ఏమొస్తాయి మేడం? చెత్త చెత్త రాళ్ళు జల్లెలోనే పోతుంది. తినవస్తాయి రాళ్ళు? నేను మా అమ్మాయి చూస్తుంటాను. బాగా వచ్చినాయి సార్ బియ్యం రాళ్ళు. కంట్రోల్ బియ్యం కదా, ఎట్లా ఉంటాయి ఇక కొన్ని వస్తుంది. గవర్నమెంట్ బియ్యం మా అమ్మాయి చూస్తుంటే కదా గవర్నమెంట్ బియ్యం ఎట్లా ఉంటుంది? ఓలంటారు గవర్నమెంట్ అన్నా కంట్రోల్ బియ్యం కాబట్టి అయితే అక్కడ 12 కిలోలు 12 కిలోలు కిలోల పేరు లెక్కలే కదా. మరి చిన్న ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది, ప్యూర్ కంట్రోల్ బియ్యం మాది. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, మేము పెద్ద రిచ్ ఏం కాదు. చూసా అమ్మ ఎన్నవి ఎక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఎన్ని అవి? మా అమ్మ వస్తేనేమో అన్ని చేసుకుంటున్నాం మొత్తం. కానీ చూడండి ఫ్రెండ్స్, నేనైతే బియ్యం చేస్తున్నా కదా, చూడండి నాకైతే ఎవరు ఎక్కువ కూడా చేస్తలేదమ్మా. పని కాదు జల్లెడ దింపడం రాకపోతే ఎక్కువ కూలి. నేర్చుకుంటే వస్తుంది కదా పని ఏదైనా కానీ. ఫస్ట్ టైం దింపరాకుండా సెకండ్ టైం దింపొస్తుంది, నేర్చుకుంటే వస్తుంది కదా ఏదైనా. ఎవరికైనా నేర్చుకుంటే వస్తుంది పని, చూసి రాదు. నేను ట్రై చేస్తున్నా ఈరోజు. మంచిగా చెప్తున్నావు అది అయిపోతుంది. 43 మెరుగలా 100 కాదు 23 ఉన్నావు. 23 ఉన్నాయి. ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అన్నా మనం చేసిన అసలు పని చూసి రాదు కదా. ట్రై చేశాను, సక్సెస్ఫుల్ అయింది, తింపడం వస్తుంది. కానీ చేయొచ్చిన వాళ్ళు ఈ కాలం ఓలితురు కానీ మనము లేక చేసుకున్నాం అంతే. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, మేము రిచ్ ఏం కాదు. చాలా కంట్రోల్ బియ్యం మాది. కంట్రోల్ బియ్యము చాలా ఇంత పొద్దు ఇంత మస్తు అయిపోయా. 64 ఓకే. చేస్తున్నా అసలు పని ఏదైనా కానీ ఇది చూసి రాదు కదా, చేస్తున్నాం దాని మేము అయితే అయిపోయినాయి కదా. ఇంకో 2 కిలోమీటర్లు ఉంటాయి. నాకైతే జల్లెడ పట్టడం వచ్చేసింది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకటి దగ్గర వెళ్తా ఇటు పక్క. ఓ మమ్మీ చేసేసిందిరా అట్లా కింద కోడి కుప్తా ఉండే కోళ్ళ గాయమే కోళ్ళ ఇప్పుడు కాదు అయిపోయింది. నూకలు చూడేవో అమ్మ నూకలు బాగా వచ్చినాయి. నూకలు బాగున్నాయి. నూకలు చూడండి, నూకలు కంట్రోల్ ఇచ్చారు కానీ గవర్నమెంట్ బియ్యం నూకలు ఇన్ని వచ్చినాయి. ఇచ్చుడికే పేరు కంటవా? ఇచ్చుడే పేరు ఉన్నది. పేరుకే గవర్నమెంట్ ఫ్రీ బియ్యం కానీ నువ్వు సగము నూకలు వచ్చినాయా?
వస్తున్నాయి ఉసుకే ఇసుక అందరూ వస్తున్నాయి ఉసుక వస్తుంది ఉసుకే మెరుగలు నూకలు కొద్ది కొద్దిగా పోయి ఉంది దాని కొంచెం వెయిట్ కదా వెయిట్ కదా ఫ్రెండ్స్ నేనైతే చేస్తాను ఫ్రెండ్స్ నాకు జల్లెడ పట్టడం నేర్చుకున్నాను, కొంచెం కొంచెం వస్తుంది కానీ కొంచెం చేతు కొంచెం అప్పుడు చిన్నప్పుడు పడ్డాను, అది విరిగేసరికి వెయిట్ అనేది పైన వేస్తే నొప్పి లేస్తుందండి. అందుకోసమని నేను ఎక్కువ జల్లెడ పట్టాను. మా అమ్మ వచ్చి చేస్తుందండి, ఎందుకంటే ఇది ఇట్లా తింటాం కదా, ఇది పైన వెయిట్ పడుతుంది, ఇది చేతు చిన్నప్పుడు పడ్డానండి, అందుకే ఎక్కువ చేతి విరిగింది ఇందులో. అందుకనే నేను నాకు తింటే నొప్పి లేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే బియ్యం చేయడం అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.